ఓకే. బట్ మీ లైఫ్‌లో మీ గోల్ ఏంటి అంటే ఏం చెప్తారు? ప్రెజెంట్ అయితే ఇంకా అంత గోల్స్ ఏం పెట్టుకోలేదు. హ్మ్. ఇప్పుడైతే ఇంటర్ కంప్లీట్ అయ్యాక మేబీ బైపీసీలో ఏమన్నా ర్యాంక్ బాగా వస్తే ఐ వుడ్ గో ఇంటూ బైపీసీ లేకపోతే బీబీఏ చేద్దాం అనుకుంటున్నా. బట్ ఇది ప్యాషన్ అన్నారు కదా! నా ప్యాషన్. ఐయామ్ ఫాలోయింగ్ మై ప్యాషన్ అంతే. హ్మ్. బట్ దాంట్లో ఏదైనా ఒకటి క్రియేట్ కోర్స్ చేయాలి. తీసుకోవచ్చు అంతే. హ్మ్. మాక్సిమం కోర్స్ తీసుకుంటాను. యూట్యూబ్ ఛానెల్ పెడదామని థాట్ ఉంది. బట్ ఎందుకో నాకంత ఓపిక లేదు. ఓకే. మీ అలా ప్యాషన్‌లో సెటిల్ అవ్వాలన్న థాట్ ఏం లేదు. అంటే మా ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌కి అంత సెట్ అయ్యేది కాదు కాబట్టి ఐయామ్ నాట్ టేకింగ్ దట్ చాయిస్. బట్ ప్యాషన్ ఉంది. బట్ అది మీ ఫ్యామిలీ ఫ్యామిలీ పరంగా బ్యాక్‌గ్రౌండ్‌కి సెట్ అవ్వదు. అది లైక్ కొంచెం అటు ఇటు చాయిసే. లైక్ మోస్ట్‌లీ ఇట్స్ ఎ థర్డ్ చాయిస్. ఒకవేళ అయితే గూడా. మీ నాన్నగారు ఎలా చనిపోయారో తెలుసుకోవచ్చా? యాహ్! మా ఫాదర్ వాస్ ఎన్ ఆల్కహాలిక్. క్వైట్ ఎన్ ఆల్కహాలిక్. సో, లైక్ కిడ్నీ ప్రాబ్లమ్‌తో చనిపోయారు. ఓకే. మీరు పుట్టకముందే చనిపోయారు. చనిపోయారు. ఓకే. మరి మీ మదర్? మా మదర్ యాక్చువల్లీ తను మా ఫాదర్ చనిపోయినప్పుడు షీ వాస్ ఇన్ లైక్ ఎ బిట్ ఆఫ్ కోమా ఓకే. స్టేజ్ వరకు షీ వాస్ లైక్ మై మదర్ వాస్ మ్యారీడ్ అట్ 15. షీ వాస్ మ్యారీడ్ అట్ 15 అన్నమాట. ఓకే. సో, ఇట్ వాస్ లైక్ మా మదర్‌కి సొంత మామయ్యనిచ్చి పెళ్లి చేశారు. ఇట్స్ వాస్ లైక్ సో ఓకే. సో, దే వర్ ఓకే టిల్ ద టైమ్. సో, మా ఫాదర్ వాస్ క్వైట్ సమ్ ఆల్కహాలిక్. సో, కిడ్నీ ఫెయిల్యూర్ ప్లస్ లివర్ కూడా ఏదో డ్యామేజ్ అయ్యి చనిపోయారు. అప్పుడు మా మదర్‌కి హార్ట్ స్ట్రోక్ స్టార్ట్ అయింది. సో, తనకి హార్ట్ లైక్ పైప్స్ దగ్గర డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయారు. డిప్రెషన్ ప్లస్ లేదు మినీ హార్ట్ స్ట్రోక్ వచ్చేసింది. వెన్ హ్మ్. షీ వాస్ టోల్డ్ లైక్ తనకి ఏడుపు రాలేదు, ఏం రాలేదు. క్వైట్ ఇన్ ఎ వెరీ డైలమాకెళ్ళిపోయింది. సో, దెన్ షీ గాట్ లైక్ హార్ట్‌లో పంక్చర్ టైప్‌లో సంథింగ్ హోల్స్ ఏవో ఏర్పడ్డాయి. సో, అప్పుడు మేము చెన్నైకి తీసుకొనెళ్ళాం. అంటే మేము తిరుపతిలో ఉంటాం కాబట్టి ఏమైనా ఎక్కువైతే చెన్నైకే తీసుకొనెళ్తారు మోస్ట్‌లీ. సో, చెన్నైకెళ్తే అపోలోలో దే టోల్డ్ లైక్ ఇంకొక హాస్పిటల్‌కి రిఫర్ చేశారు. ఆ హాస్పిటల్‌లో షీ వాస్ ఆన్ మెడికేషన్ 15-16 ఇయర్స్. తను మెడికేషన్‌లో ఉన్నారు. హ్మ్. సో, లాస్ట్ అంటే టిల్ హర్ డెత్ షీ వాస్ ఆన్ లైక్ మెడికేషన్. బెడ్ రెస్ట్? లేదు ఆ! నాట్ బెడ్ రెస్ట్. మెడికేషన్ అంటే దే గివ్ సమ్ టాబ్లెట్స్ అన్నమాట. ఓకే. ఫర్ దట్ ఫంక్షన్ బానే అయింది. బట్ లైక్ నేను మా మదర్ వాస్ సూపర్ అమేజింగ్. తను ట్రావెలింగ్ కూడా చాలా చేసాం నేను మా మదర్. హ్మ్. ఆల్ ఓవర్ ఇండియాలో హాఫ్ ఇండియా అబోవ్ మేము కవర్ చేసేసాం. ఓకే. మేజర్ టెంపుల్స్ కానీ లైక్ వి వెంట్ టు లైక్ కేరళ, తమిళనాడు అయిపోయింది. జమ్మూ కాశ్మీర్, చార్ధామ్, పంజాబ్ కానీ, ఢిల్లీ, కోల్కతా వి కవర్డ్ ఎ లాట్ అన్నమాట. నేను మా మదర్ చాలా ట్రావెల్ చేస్తుంటాం. హ్మ్. సో, లైక్ తనకి మేము చార్ధామ్ వెళ్ళాము. అక్కడ సడెన్‌గా షీ వాస్ ఫీలింగ్ వెరీ అనీజీ అన్నమాట. ఓకే. సో, రిటర్న్ వెళ్ళిపోదామంటే హాస్పిటల్‌కొచ్చాము. హాస్పిటల్‌కొస్తే దే టోల్డ్ సర్వైకల్ క్యాన్సర్ ఫైనల్ స్టేజ్. ఓకే. లైక్ మా వల్ల అసలు మేము థాట్ కూడా చేయలేదు అలా అవుతుందని చెప్పి. లైక్ టిల్ ఎండ్ ఆఫ్ ది మూమెంట్ మాకు తెలీదు సర్వైకల్ క్యాన్సర్ ఫైనల్ స్టేజ్ వచ్చింది అని చెప్పి. అంటే వైల్ హ్యావింగ్ సర్వైకల్ క్యాన్సర్ షీ వాస్ ఆన్ మెనోపాజ్. సో, ఆ ఏజ్‌లో ఉంది. ప్లస్ ఏవో వైట్ డిశ్చార్జ్ అవుతుంది అంటే మా ఫ్యామిలీ వాళ్ళు లైక్ ఫ్యామిలీ డాక్టర్ ఏమన్నాడు నార్మల్ అవుతుంది మెనోపాజ్ స్టేజ్‌లో అన్నారు మా అమ్మమ్మ వాళ్ళు. సో, షీ వాస్ లైక్ అది కూడా ఎక్కువ రోజులేం కాదు 1 మంత్ బ్యాక్ అంతే. సో, మేమొచ్చాము చూయించుకుంటే సర్వైకల్ క్యాన్సర్ ఫైనల్ స్టేజ్ అన్నారు. చెన్నై తీసుకొనెళ్ళాము. వి పెయిడ్ ఎ లాట్ ఆఫ్ మనీ 1 మంత్ చాలా వి సీన్ ఎ లాట్. ఎండ్ ఆఫ్ ది డేకి లైక్ టిల్ హర్ లాస్ట్ మినిట్ షీ వాస్ విత్ మీ అండ్ మై సిస్టర్ అన్నమాట. లాస్ట్‌కి 5 ఇయర్స్ అన్నారు. 5 ఇయర్స్ నుంచి 1 మంత్ అనే వరకు వచ్చింది డాక్టర్స్ నుంచి. ఇంకా డాక్టర్స్ దగ్గరికెళ్తే మేమేం చేయలేము. ఇంటికి తీసుకొనెళ్ళిపోండి. లైక్ అట్లే ఏం చేయకపోతే పెయిన్ లేకుండా చనిపోతారు. ఓకే. ఏమన్నా వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తే ఇంకా పెయిన్ ఎక్కువయ్యి చనిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అన్నారు. హ్మ్. సో, చెప్తే ఇంకా మేము ఇంకా డిశ్చార్జ్ చేసేస్తాము హాస్పిటల్ ఇంకా అని చెప్పి డిశ్చార్జ్ సమ్మరీ రాసేసి అంబులెన్స్ పిలుచుకొనొచ్చి స్ట్రక్చర్‌లో పనుకోబెట్టి మా ఇంటికి తీసుకొని వెళ్ళిపోతాం చెన్నై నుంచి. నేను మా సిస్టర్ హ్యాండ్స్ పట్టుకొనున్నాం. ఐ కెన్ రిమెంబర్ ఇట్ వెరీ లాట్. చెయ్యి పట్టుకొని పెయిన్ ఉంది అనింది. సడెన్‌గా వెనక్కి కట్టే పడిపోయింది. అంతే నెక్స్ట్ డేకి ఐసీయూకి తీసుకొనెళ్లారు. దే డిడ్ ఎ లాట్ అండ్ షీ ఎక్స్‌పైర్డ్ అంతే. అంటే మీ మదర్‌తో దగ్గరగా మీకు 16-17 యాహ్! ఇయర్స్ చాలా అంటే చాలా దగ్గర బంధం యాహ్! ఉంటుంది. చాలా మంచి బాండ్ అది. చెప్పలేం కూడా ఎవరికీ కూడా. ఆ కనెక్షన్ ఏంటి అనేది కూడా ఎవరికీ చెప్పలేం. అలాంటిది ఒక్కసారిగా మీ మదర్ మిస్ అయిపోయారు అంటే అసలు ఎలా లీడ్ చేశారు ఆ అంటే టైంని? స్టార్టింగ్ నుంచి షీ వాస్ ఫేసింగ్ ట్రబుల్ కదా! విత్ ద హార్ట్ డిసీజ్. స్టార్టింగ్ నుంచి అనేది. లేదు నువ్వు ఒక్కటే ఉంటారు ఎప్పటికైనా
ప్రిపేర్డ్‌గా ఉండాలని మా మదర్ మా అక్క వాళ్ళని గాని, నన్ను గాని బాగా ప్రిపేర్ చేసే షీ వాస్ దేర్ అనమాట. అంటే స్టార్టింగ్ నుంచి ఏదైనా ఏ రోజైనా ఏదైనా ఏదైనా జరగచ్చు. నవ్వచ్చు అని చెప్పి. బట్ మేము అంత థాట్ చేయలేదు. అంటే హార్ట్ ప్రాబ్లమ్‌కి దేర్ ఈస్ ఎ సొల్యూషన్. సర్జరీ చేస్తే బతికే ఛాన్స్ లైక్ 1% ఉంది. ఫెయిల్ అయితే ఇంకా వెంటనే చనిపోతారు. హ్మ్. లేకపోతే 1%లో బతికే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ వీ డోంట్ వాంట్ టు టేక్ ద రిస్క్ కదా! సో, మేబీ సక్సెస్ అయ్యి ఉండొచ్చేమో. బట్ క్యాన్సర్‌కి కూడా ట్రీట్మెంట్ ఉంది. బట్ ద థింగ్ ఈస్ లైక్ ఇలాగా ఏమంటారు? ఈ హార్ట్ ప్రాబ్లమ్ ప్లస్ సర్వైకల్ క్యాన్సర్ మాకు ట్రబుల్ ఇచ్చిందనమాట. లేకపోతే షీ వుడ్ బి అలైవ్ ఫర్ మోర్ డేస్. ఓకే. అండ్ మై మదర్ అంతే ఇంకా ఏం చెప్పలేము. సంథింగ్ హ్యాపెన్స్ ఫాస్ట్ అంతే. హ్మ్. అండ్ మీరు ఎంతమందో తెలుసుకోవచ్చా? 3 పీపుల్. ఫస్ట్ మా పెద్దక్క, చిన్నక్క, నేను. ఓకే. మీకన్నా ముందు ఇద్దరు అక్కలు, ఇద్దరు. మీరు. నేను. సో, ఇప్పుడు వాళ్ళతోనే ఉంటున్నారా మీరు? సింగిల్‌గా లేదు. ఉంటున్నారా? నేను మా అపార్ట్మెంట్‌లో ఉంటున్నాను. మా అక్క వాళ్ళిద్దరూ మ్యారీడ్ కాబట్టి వాళ్ళ హౌసెస్‌లో ఉంటున్నారు. అంటే నార్మల్‌గా అంటే చాలా మందికి సింగిల్ లైఫ్ అనేది చాలా కష్టంగా ఉంటుంది గదా! బట్ మీరెలా సింగిల్ లైఫ్‌ని లీడ్ అఫ్‌కోర్స్ చేస్తున్నారు? సింగిల్ లైఫ్ కొంచెం కష్టంగానే ఉంటుంది. బట్ మా ఇంట్లో మెయిడొస్తారు మార్నింగ్, ఈవినింగ్. సో, పనులన్నీ చేసేస్తారు. మా అక్క వాళ్ళ ఇంటికి నేను మోస్ట్‌లీ వీకెండ్స్ వెళ్తూనే ఉంటాను. అండ్ మా అక్క వాళ్ళు కూడా మా ఇంటికి వస్తూ ఉంటారు కాబట్టి ఇట్స్ ఓకే. ప్రెజెంట్ అయితే బానే ఉంది. ఇంకా చెప్పాలి లైక్ 4 మంత్సే కదా అయింది. హ్మ్. చెప్పాలి ఇంకా. లైక్ థింక్ చేయాలి, చూడాలి. హ్మ్. నౌ క్వైట్ ఎ బిట్ ఆఫ్ లోన్లీనెస్ ఉంటుంది. దాన్ని మనమే ఏదో ఒక వర్క్‌తో ఫిల్ చేసుకుంటూ రావాలి. యాక్చువల్లీ మన లైఫ్‌లో చాలా క్లోజెస్ట్ పీపుల్ మన నుంచి దూరం అయిపోయారు అంటే, లోన్లీనెస్‌ని, సింగిల్ లైఫ్‌ని భరించడం, బేర్ చేయడం చాలా కష్టం. బట్ మీ లైఫ్‌లో దాన్ని ఈజీగా ఓవర్‌కమ్ చేయగలిగారు అని నాకనిపిస్తుంది. బట్ అది నిజమేనా? యాహ్! ఓవర్‌కమ్ అయ్యాను. బికాజ్ ఐ హావ్ ఎ వెరీ గుడ్ కనెక్షన్ విత్ మై ఫ్యామిలీ. మా అక్క వాళ్ళు గాని, మా ఇంట్లో ఉండే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ దే ఆర్ వెరీ గుడ్ అనమాట. హ్మ్. లైక్ ఏ రోజు మధ్యలో వదిలేసి వెళ్ళిపోలేదు. హ్మ్. దే ఆర్ కంటిన్యూయింగ్ విత్ మీ విత్ వాట్ ఐ యామ్ అని అంతే. హ్మ్. మా అక్క వాళ్ళు కూడా ఈరోజు వరకు లైక్ అమ్మ కూడా చచ్చిపోయింది ఇంకా విన వీడియోస్ ఆపు అని ఎప్పుడు అనలేదు. దే ఆర్ లైక్ ఓకే నీకు నచ్చింది చేసుకో అని అంటారు. హ్మ్. అండ్ మా ఫ్యామిలీ కూడా అంతే. లైక్ హ్మ్. ఎవ్రీథింగ్ దే సపోర్ట్స్. ఏమన్నా అయితే కూడా మేము ఉన్నామని వస్తారు గానీ ఎవరు కూడా లైక్ మధ్యలో వదిలేసి వెళ్ళిపోవడం, లేకపోతే ఇట్లా చేస్తున్నావు అని వదిలేయడం అలా ఏం జరగలేదు. అండ్ మా అక్క వాళ్ళకి మా ముగ్గురు కొంచెం ఎక్కువ బాండింగ్ ఉంది కాబట్టి వి ఆర్ ఓవర్‌కమింగ్ అనమాట. ఓకే. మీ అక్క వాళ్ళకెప్పుడు ప్రెషరైజ్ అవ్వలేదా? అంటే ఔట్‌సైడ్ వాళ్ళ నుంచి మీ తమ్ముడు ఇలాంటి వీడియోస్ చేస్తున్నాడు. అలా బయటికిలా ఏమి ప్రొజెక్ట్ అవుతున్నాయి. అలా ఏమి అవ్వలేదు ఆ! మోస్ట్‌లీ. అలా అయితే ఏమి అవ్వలేదు. వాళ్ళెప్పుడు కూడా మీకలా చెప్పిన చెప్పింది సందర్భాలు ఏమి కూడా లేదు. లేవు. 0% అలా చెప్పారు. ఓకే. అండ్ సోషల్ మీడియాలో నేను ఆల్రెడీ చెప్తున్నాను కదా! మోస్ట్‌లీ ఇన్‌స్టాలో చాలా మందికున్న మెయిన్ క్వెషన్ ఇది నేను అడగొచ్చో, అడగకూడదో కూడా తెలీదు. బట్ చాలామంది అంటే ఒక డౌట్‌ఫుల్‌గా పెట్టుకునే క్వెషన్ మిమ్మల్ని చాలామంది అక్క అంటారు. లేకపోతే ఆహ్, వేరే వేరే వర్డ్స్‌తో పిలుస్తూ ఉంటారు. సో, అసలు మీరు అబ్బాయా? అమ్మాయా? అనే ఒక చిన్న థాట్‌లో కూడా చాలామంది ఒక డౌట్‌లో ఉండిపోయారు. అలాంటి వాళ్ళకి మీరిచ్చే సమాధానం ఏంటి? అబ్బాయా? అమ్మాయా అంటే? ఐ థింక్ జెండర్ డజంట్ మ్యాటర్. ఇన్ మై కేస్ ఐ థింక్ అంతే. హ్మ్. నేను అనుకుంటాను. హ్మ్. లైక్ వాట్స్ యువర్ థాట్ ఆన్ జెండర్? వాట్స్ యువర్ థాట్ ఆన్ జెండర్? నార్మల్ మిమ్మల్ని నేను అడుగుతున్నాను. జెండర్ అనేది ప్రతి ఒక్కళ్ళకి ఇంపార్టెంటే కదా! లైక్ అంటే వాట్ ఆర్ యూ థింకింగ్? అంటే ఒక మనిషి మనల్ని రికగ్నైజ్ చేయాలి అంటే జెండర్ కూడా వై ఇట్ ఇంపార్టెంట్. మ్యాటర్స్? వై ఇట్ మ్యాటర్స్? మీరు చెప్పండి. వై ఇట్ మ్యాటర్సే. మ్యాటర్స్? మ్యాటర్సే నిజం చెప్పాలి ఎందుకు? అంటే. ఎందుకు అంటే యూ ఆర్ సేయింగ్ పర్సన్ ఆర్ జెండర్? బోత్. వై బోత్? ఇఫ్ యూ ఆర్ మై పర్సన్ లైక్ నీకు నేను క్లోజ్ ఉన్నాను. ఆ! నీకు నేను అబ్బాయి అయితే ఎందుకు? అమ్మాయి అయితే ఎందుకు? ఐయామ్ ఆస్కింగ్ యూ ద క్వెషన్. హ్మ్. ఇఫ్ యూ ఆర్ క్లోజ్ విత్ సమ్‌వన్ హ్మ్. వెరీ క్లోజ్, హ్మ్. మేబీ ఫ్యామిలీ. హ్మ్. అబ్బాయి అయితే మీరు ఏమైనా డిఫరెన్షియేట్ చేస్తారా? అమ్మాయి అయితే ఏమైనా డిఫరెన్షియేట్ చేస్తారా? హ్మ్. వుడ్ యూ డిఫరెన్షియేట్? నో. అండ్ వై ఇట్ మ్యాటర్స్? బట్ చాలా మంది టు సొసైటీ ఐయామ్ నాట్ టెల్లింగ్. ఫర్ యూ ఐయామ్ ఆస్కింగ్. సొసైటీ ఎప్పుడు ఏదో ఒకటి అనుకుంటుంది. హ్మ్. డబ్బులుంటే డబ్బులెక్కువున్నాయి. డబ్బులు లేకపోతే పేదవాడు. ఎక్కువ తింటే లావైపోయావు, తక్కువ తింటే సన్నబడిపోతున్నావు. సొసైటీ డజంట్ మ్యాటర్. ఆల్ దట్ మ్యాటర్స్ ఇస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ నా దృష్టిలో అయితే. సొసైటీ ఎప్పుడూ వచ్చి ఫుడ్ పెట్టదు కదా! బట్ ఇట్ మైట్ బి లిటిల్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీవన్. ఎవ్రీవన్ అంటే ఫర్ సమ్ పీపుల్ 90% పీపుల్ ఉంటుంది. హ్మ్. ఇన్ మై లైఫ్ ఇట్ నాట్ మ్యాటర్ అనమాట అంతే. హ్మ్. నేనెప్పుడూ లైక్ అంత దూరం వెళ్ళలేదేమో నా లైఫ్ మేబీ. ఐయామ్ జస్ట్ 17 కాబట్టి ఇంకా అంత సొసైటీని వెళ్ళలేదు. అండ్ మై సిస్టర్ వాస్ ఆల్సో ప్రొటెక్టివ్ కాబట్టి ఎప్పుడో ఒకడొచ్చి నువ్వేంటి అని అడిగేంత లేదు.